గారు టు ప్లీజ్. కిరణ్ గారి బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్. ఓకే, కిరణ్ గారు నాతో చెప్పమని చెప్పారు దట్ ఆయన స్పీచ్ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అని. థ్యాంక్ యూ కిరణ్ గారు. అంతా చేయాల్సినంత చేశాక మాస్క్ ఎందుకండి. ఓకే, సో శ్రీనివాస్ రెడ్డి గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ముందుగా నా మీడియా మిత్రులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ త్రివిక్రమ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. దర్శన్ నా అసిస్టెంట్ నా దగ్గర వర్క్ చేశాడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అతను చాలా టాలెంటెడ్ పర్సన్, ఫ్యూచర్లో చాలా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. మా దర్శన్కి ఈ దర్శకుడికి అవకాశం కల్పించినటువంటి ప్రొడ్యూసర్స్ రవిశాస్త్రి గారికి, హరీష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే సుశాంత్ గారు, మీనాక్షి గారు ఇద్దరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మా దర్శి మిగతా ఈ సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్కి, పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా, ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి నాకు చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది. మొదటి కనెక్షన్ హరీష్. చాలామంది ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి కానీ సినిమా తీయలేరు. మా ప్రియ మిత్రుడు హరీష్ అమాయకంగా మొహం పెట్టి మొత్తం సినిమా ఫినిష్ చేసేస్తారు. అదే అమాయకత్వ మొహానికి 10 ఏళ్ల క్రితం పడిపోయాను నేను. సో అప్పటి నుంచి మా ట్రావెల్ ఇలాగే స్టార్ట్ అయింది. అప్పుడే అనుకున్నాను ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడని. ఇవాళ యాక్టర్గా పరిచయం అయ్యారు, రైటర్గా పరిచయం అయ్యారు. ఈయన తాలూకు అన్ని ఫేసెస్ చూశాను, అన్ని టాలెంట్స్ చూసాం. ఫైనల్గా ప్రొడ్యూసర్గా ఈయన మంచిగా సెటిల్ అయ్యి ఆ మిగిలిన పనులన్నీ మాకందరికీ అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాస్త్ర మూవీస్కి ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే హీరో సుశాంత్, ఆయన ఫస్ట్ ఫిలిం బిఫోర్ నుంచి బాగా పరిచయం. అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారితో నేను వర్క్ చేసినప్పటి నుంచి సచ్ ఎ డెడికేటెడ్ హీరో ఆయన. అండ్ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. చిలాసవ్ నుంచి అసలు ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఇలాంటి కథలు చాలా రాసుకోవడానికి మీరు మంచి స్కోప్ ఇస్తున్నారండి. అండ్ ఇందులో నాకు ముఖ్యంగా మీది ఒక మాస్ సాంగ్ మొన్నే చూశాను యూట్యూబ్లో, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. వెంటనే హరీష్కి ఫోన్ చేశాను, ఆ సాంగ్ చాలా బాగుందని. అండ్ మిత్రుడు వెంకట్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఒక మంచి పవర్ఫుల్ రోల్లో చూడటం. కథ విన్నప్పుడు దర్శన్ ఈ క్యారెక్టర్ ఎవరా అన్న చిన్న క్యూరియాసిటీ ఉండింది. ఎందుకంటే మనకి ఇదివరకు రెడీమేడ్గా శ్రీహర్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇట్లా వేసేసేవాళ్ళు రాసుకునేటప్పుడు. బట్ ఇప్పుడు చాలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మిమ్మల్ని కొత్తగా అదే టార్గెట్. అందుకని మీరు ఆ జోనర్ పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే హీరోయిన్ కొత్త అమ్మాయికి వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఐ విష్ యూ వెరీ బిగ్ సక్సెస్ అండి. అండ్ ఏఐ ప్రొడ్యూసర్స్ స్టూడియోస్ రవిశాస్త్రి గారు, ఐ మెట్ హిమ్ వన్స్. ఆయన భానుమతి గారి లెగసీని కంటిన్యూ చేయడానికి, భరణి పిక్చర్స్ లెగసీని ఇక్కడ ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఆయన మిస్సెస్ ఎంత కష్టపడ్డారో చూసాం. సో డెఫినెట్గా వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అండ్ 100% మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చే ప్రతి హీరోకి నేను పెద్ద ఫ్యాన్ అండ్ వెల్విషర్ని. కాబట్టి వాళ్ళు ఆ సక్సెస్ని, స్ట్రింజ్ని కంటిన్యూ చేసి సూపర్ హిట్స్ ఇస్తే ఇండస్ట్రీకి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అక్కినేని గారి అభిమానులే కాదు, అందరు అభిమానులు వీళ్ళని చాలా లైక్ చేస్తారు. సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ గారికి మరీ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ సుమ గారికి కనుక ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్ అన్నీ. మీ సమయస్ఫూర్తికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఎన్ని ఫంక్షన్లు అయినా సరే ఎవ్రీ టైం, ఇందాక కూడా కింద అదే మాట్లాడుకుంటున్నాం. అండ్ దర్శన్, వెల్కమ్ టు టాలీవుడ్ డైరెక్టర్స్ క్లబ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. దర్శన్ ఈ కథ ఎంత బాగా చెప్పారో, ఆయన రెండో కథ కూడా అంత పెద్ద హిట్.
అది కూడా విన్నాను నేను. సో డెఫినెట్గా ఈయన కొంచెం కంటిన్యూస్గా ఇండస్ట్రీలో ఉండి మాకు అందరికీ మంచి కాంపిటీషన్ని మేమే తయారు చేసుకున్నట్టు అయింది ఇంకో కొత్తగా. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగిలిన ఫ్రెండ్స్ అభినవ్ గారు, ప్రియదర్శి అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ సుశాంత్ అన్న, ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఆట ఆడుకుందాం రా అని శిల్పకళ వేదికలో పర్ఫామ్ చేశాను. అండ్ ఈ 2 కరోనా 2 seasons అయిపోయాయి. అండ్ season 1 వెబ్ సిరీస్ అయిపోయింది, season 2 వెబ్ సిరీస్ తర్వాత ఒక ఫుల్ జోస్తో మళ్ళీ యూఆర్ కమింగ్ విత్ IVNR. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అన్న. అండ్ ఈ ర్యాప్ సాంగ్ ప్రవీణ్ అన్న ఖతర్నాక్ కంపోజ్ చేసినావు అన్న. ఎందుకంటే అంటే ఇలాంటి ర్యాప్ సాంగ్ ఒక ప్రీవియస్ జనరేషన్లో అయితే ఫాస్ట్ ర్యాప్ అనేది ఇప్పటివరకు కంపోజిషన్ జరగలేదు. అండ్ సో హ్యాపీ. అండ్ మీరు చాలామంది తెలవాలన్నా, ఏమో అని ఖతర్నాక్ సాంగ్ ఇచ్చినారు ఎక్స్ప్రెస్ రాజాతో. అండ్ యూ గివ్ ఎ బ్లాక్ బస్టర్. అండ్ నా ఫేవరెట్ సాంగ్ అయితే హే మనసు ఎందుకు ఇలా ఈ మూవీలో. నా సాంగ్ కన్నా ఆ సాంగ్ నాకు చాలా ఫేవరెట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను థ్యాంక్ చెప్పాల్సింది హరీష్ అన్నకి. సో నా పతంగ్ సాంగ్లో హీ యాక్టెడ్ యాజ్ అన్ ఆటో జానీ అని సాంగ్ యాక్ట్ చేసామన్న బ్యాక్ ఇన్ 2015. అండ్ సో ఇట్స్ లైక్ మోర్ లైక్ అ హోమ్ ప్రొడక్షన్ ఫర్ మీ, ఎందుకంటే చాలా క్లోజ్. అండ్ జీవన్ అన్న కూడా థ్యాంక్ యూ జీవన్ అన్న. అండ్ సో గల్లీ సాంగ్కి రెడీయా? అస్సలు గల్లీ హవా అంటే ఎట్లుండాలి? ఒక రైట్ సైడ్ నుంచి ఒకసారి విందామా? బ్యాక్ సైడ్ నుంచి. Here we go. Are you ready? So నాకు హరీష్ కొంచెం క్రికెట్ కూడా ఆడుతుంటారు. అవునా? ఆయన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో దిలీప్ వెంకసర్కర్ గారు కోచ్. ఒకరోజు అదే సారీ కంగారు పడ్డాను నేను. ఒకరోజు వచ్చి శ్రీనివాస్ నీకు విషయం చెప్పాలన్నాడు. ఏంటంటే అని చెప్పొద్దంటే ఈలోగా వెంకసర్కర్ గారు ఫోన్ చేశారు. ఒక్క నిమిషం వెంకసర్కర్ ఫోన్ వస్తుంది అన్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ శ్రీనివాస్ నీకు విషయం చెప్పాలి ఏంటంటే రవిశాస్త్రి గారు ఫోన్ వచ్చింది. ఈ వెంకసర్కర్ ఫోన్ అంటున్నాడు, రవిశాస్త్రి ఫోన్ అంటున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు హరీష్ అంటే అప్పుడు మ్యాటర్ చెప్పాడు, ఇలా సినిమా చేస్తున్నాను, ఐఎమ్ పార్ట్నరింగ్ విత్ రవిశాస్త్రి గారు, ఏక్తా శాస్త్రి గారు అంటే. సో నాకు డేవిడ్ వార్నర్ నుంచి ఫోన్ వస్తుంది, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తినిపించాలి. సో నాకు ఈ సినిమా చాలా అంటే చాలా ఏమని చెప్పాలి, చూడకుండా ఫేవరెట్ సినిమా అని చెప్పలేను, కానీ నా ఫేవరెట్ పీపుల్ చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. ముఖ్యంగా సుశాంత్, ఐ డోంట్ నో సిన్స్ హౌ లాంగ్ ఐ హ్యావ్ నోన్ హిమ్, కానీ ఐఎమ్ షూర్ దట్ హీఈస్ వన్ ఆఫ్ మై వెల్ విషర్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ షూర్. అంటే ఐ ట్రూలీ నో దట్ హీ మీన్స్ వెల్ ఫర్ మీ. అండ్ ఇంకా వన్ మోర్ రీజన్ వై ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు రియలీ వర్క్ ఈజ్ లైక్, అంటే నాకు ఫస్ట్ ఫిల్మ్, ఐ రిమెంబర్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో నాకు సురేష్ గారు లైక్ హీఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ రైటర్ విత్ దిస్ ఫిల్మ్, దర్శి ఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ డైరెక్టర్ విత్ దిస్ ఫిల్మ్, హరీష్ ఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్, అండ్ ఆల్సో రవిశాస్త్రి గారు అండ్ ఏక్తా గారు ఆర్ డెబ్యూయింగ్ యాజ్ ప్రొడ్యూసర్స్. అండ్ యా, ఐమ్ కమింగ్ టు యూ. అండ్ మీనాక్షి గారు ఈజ్ ఆల్సో లైక్ డెబ్యూయింగ్ యాజ్ అ యాక్ట్రెస్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమా నాకు అంటే 27th బండి తీద్దామని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం 101 జిల్లాల అందగాడి కోసం. థ్యాంక్ యూ. అండ్ నాకు రియలీ ఎంజాయ్డ్ ద మ్యూజిక్ సో ఫార్. అంటే ఇందాక రోల్ రైడర్ పాడుతున్న పాట దగ్గర నుంచి ఫస్ట్లో వచ్చిన మెలడీ వరకు ఐ రియలీ ట్రూలీ ఎంజాయ్డ్ ద మ్యూజిక్. ప్రవీణ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హరీష్, నెక్స్ట్ ఎవరు ఫోన్? కపిల్ దేవా. బట్ ఆ తర్వాత అర్థమైంది, వరల్డ్లో ఎవరైనా బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఉంటే మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. అసలు సుకుమార్ గారి కంటే కూడా చాలా గొప్ప గొప్ప గ్యాలరీలో మనకి ఫోటోలు తీస్తున్నారు వాళ్ళు. నిజంగా ట్రూలీ నాకు తెలుసు, నా గ్యారీ అలాగ నవ్వుకు పడ్డాయి కదా నీకు కూడా. బట్ ఈ చలాలన్నీ లేని రోజులు, మామూలుగా ఇట్లా ఆపి లైసెన్స్ అడిగే రోజుల్లో నేను, దర్శన్, ఇంకా మా అభినవ్, వీఆర్ ద 3 మస్కటీయర్స్. ఏమవుతుంది మన సినిమా, ఏమవుతుంది అట్లా త్రివిక్రమ్ గారి సినిమాకి వెళ్ళి దెబ్బలు తిని మళ్ళీ ఇట్లా త్రివిక్రమ్ గారు ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇట్లా లాంచ్ చేయడం చాలా గొప్ప విషయం ఇన్ మెనీ వేస్.
நண்பா செம்ம எமோஷ்னலாக இருப்பான்டா. பட் ஐ టెల్ యూ దిస్ హీస్ బీన్ ఎ గ్రేట్ డ్రీమ్. నీకు ఒక్కడికే కాదు, నాకు కూడా. ఈ మూమెంట్ కోసం ఐ నో మీ ఇంట్లో అమ్మ అప్ప ఎంత వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ సమ్రాట్, నేను, అభినవ్ గారు కూడా ఇట్లాగే వెయిట్ చేసినాం. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ రియల్. నాకు నమ్మబుద్ధి అట్లా ఇందాక వచ్చింది నాకు కూడా. బట్ థ్యాంక్ యూ సుశాంత్ బ్రో. ఉన్నాడా ఇక్కడ? But I think definitely thank you Sushant bro for taking up this in association with Harish Olleda ikkada. Sare okay. Harish and Ravi Shastri garu and Ekta garu. Harish. Unnale. But thank you for doing this along with Sushant bro and Meenakshi. What a talent you have been. Actually I didn't know until unless you joined our team, but tarvata chusna you are here and you will be here for longer. Thank you. And if somebody as an actor to look out and to read, and you are an inspiration bro, seriously. Mazak gaadu. I know చిలాసావ్ తర్వాత కదా మీరు మళ్ళీ బాంబే వెళ్ళి యూ ట్రైడ్ ఇంకా నేర్చుకుందాం యాక్టింగ్లో అని వెళ్ళారు. ఐ నో అన్ని సినిమాలు చేసి ఎస్టాబ్లిష్ అయిన ఒక నటుడు మళ్ళీ యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్ళడానికి అదే ఇట్స్ నాట్ అ జోక్. బట్ వాట్ ఎవర్ యూ డన్, థ్యాంక్ యూ. అండ్ వెంకటన్న, ఈసారి మన అపార్ట్మెంట్లో అందరు సెల్యూట్ పెడతారు అని చెప్తున్నా. దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దట్ విల్ హ్యాపెన్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూస్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. సార్ ఇందాక ఏదో మర్చిపోయా అనుకున్నా, బట్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర వాడు ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. దర్శన్ ఎంత కష్టపడ్డాడంటే రిలీజ్ అప్పుడు సార్ గారి ఆఫీస్లో ఎప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది అనమాట, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని. అది శ్రీనివాసరెడ్డి గారు. ఆ సినిమాకి వాడు ఎంత కష్టపడ్డాడో చూసి వాడికి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ డైరెక్టర్గా వాడికి ప్రమోషన్ ఇచ్చి ఆ పేరు వేశాడు. ఆ రోజు ఎంత సంతోషించామో మాకు తెలుసు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దగ్గరుండి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు మమ్మల్ని అందరినీ, అలా ఉండి మీరు ఇలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఇవాళ నేను వాడు మేమందరం ఇక్కడ ఉన్నామంటే దాంట్లో మీరు కూడా ఒక పాత్ర ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ మీరు ఎంతోమంది కొత్త వాళ్ళకి దారి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సురేష్, వెంకటగిరి నుంచి ఇక్కడికి ఇంకా ఇక్కడున్న నా వాళ్ళ గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకుంటున్నది. బట్ హిట్ ఫంక్షన్లో మళ్ళీ మాట్లాడతా. ఐ నో దేర్ ఇస్ సో మచ్ టు స్పీక్ అబౌట్. ఈ సినిమాలో అంత విషయం ఉంది. So see you soon in theaters on August 27th. I love you all. Thank you so much. Love you. Peter Gary garu, choreographer Raj Krishna garu to please come on stage. And alage Venkat garu, requesting you to please come on stage. Yes, Sushant garu and Meenakshi. Darshi, come. Abhinav, ప్లీజ్. ఏంటి అవినాభావ సంబంధం కదా? అభినవ్ గారి భావ సంబంధం అంటే అవినాభావ సంబంధం. అలాగే కృష్ణ చైతన్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రమ్య చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రమ్య చౌదరి గారు, అలాగే అవసరాల శ్రీనివాస్ గారు. యా, మీరు అక్కడ కూర్చున్నా నించున్నట్టుగానే ఉంది, బట్ స్టిల్. అండ్ మిస్టర్ రైడా గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ సాంబా గారు, సునీల్ గారు. ఓకే, ఇప్పుడు గ్యారీ గారు మాట్లాడతారు. గ్యారీ గారు, ఎడిటర్ గ్యారీ గారు. మా మాటల్ని ఎడిట్ చేసే మీ మాటలు ఇప్పుడు ఎడిటింగ్లో ఎలా వస్తాయో చూద్దాం. So, first of all, Darshan, please. 2017లో అండి ఫర్ ద ఫస్ట్ టైం దర్శి షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ టోల్డ్ మీ, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇలా కథ రాసుకున్నాడు, నీకు ఒకసారి వినిపిస్తాను అని చెప్పి విను అని చెప్పాడు. దెన్ దట్స్ వెన్ ఐ మెట్ దర్శన్ ఫర్ ద ఫస్ట్ టైం.
అంటే ఒక కన్విక్షన్ ఉంటుందండి. ఒక కథ రాసుకుని దాన్ని నమ్మి ఇన్ని సంవత్సరాలు దాంతో ట్రావెల్ అయ్యి అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఏదైతే కన్విక్షన్ ఉందో అదే అలాగే అంతే ఇదిగా ఎక్కడంటే ఫస్ట్ టైం డైరెక్టర్లా ఉండడండి ఈ మనిషి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన దగ్గర నుంచి ఈయన చాలా గట్టిని తయారు చేశారు సార్. అంటే చాలా అండి, ఎందుకంటే ద వే హీ లుక్స్ ఎట్ థింగ్స్ అండ్ ఇది కావాలి అనుకుంటే మొండి పట్టుదల. అందరి వైపు నుంచి అందరూ చెప్పే మాటలు వింటాడు, ఎండ్ ఆఫ్ ది డే ఆయన కావాల్సింది వస్తుంది. హరీష్ గారికి బాగా తెలుసు నేను ఏం చెప్తున్నాను. సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, సో మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని సంవత్సరాల తర్వాత టు బీ అ పార్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టికింగ్ విత్ మీ, నాతో ఉన్నందుకు. బట్ సో హ్యాపీ అండ్ ఎవ్రీ వన్. సుశాంత్ గారు, యూ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ మీనాక్షి, యువర్ సో గార్జియస్ ఇన్ ఇట్. అండ్ సుకుమారన్ సార్, ద విజువల్స్ ఆర్ సో బ్రిలియంట్. అండ్ అంటే ఎవరు చెప్పాలండి, బాగా మన సురేష్ గారు బాగా సన్నిహితులు, అభినవ్, ప్రవీణ్ గారు హాయ్, ఫర్ ద ఫస్ట్ టైం కలుస్తున్నాం మనం, హాయ్. దర్శి అయితే ఇంకా ఏమనాలి, బావ అనాలా, ఫ్రెండ్ అనాలా, వెల్విషర్ అనాలా, హీస్ లైక్ ఫ్యామిలీ. వెంకట్ గారు హాయ్ సార్. కేసీ ఈజ్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు అండ్ హరీష్ గారు. బట్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ అండ్ సో హ్యాపీ దట్ ఇట్స్ ఫైనలీ రిలీజింగ్. అండ్ 27th ప్లీజ్ కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ రైడ్. అంటే దీని మీద నేను చెప్పలేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు. వితౌట్ ఎడిట్ మాట్లాడేశారు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ లైవ్ షోస్ ఇస్ దేర్ ఇస్ నో ఎడిట్ ఇక్కడ. అదే ఓకే. జీవన్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ అనదర్ సుమా. ఓకే, వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడే ఉన్నారు. ఏ వెంకట్ గారు? ప్రొడక్షన్ వెంకట్ గారు అండ్ అలాగే వంశీశేఖర్ గారు, పిఆర్ఓస్ ఫర్ ద ఫిల్మ్, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, వాళ్ళు స్టేజ్ కిందే వేసుకొని ఉంటారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ గారు మాట్లాడతారు. దర్శన్ షణ్ముఖవేల్, డైరెక్టర్. థ్యాంక్ యూ. ఓకే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఒక 1 వీక్గా అందరూ నా దగ్గర చెప్తున్నారు ఏంటంటే ప్రిపేర్ అవ్వు, స్పీచ్ ప్రిపేర్ అవ్వకు అంటున్నారు అనమాట. అసలు టైం లేవు అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ జనరల్గా నేను స్పీచ్కి ప్రిపేర్ అవ్వను. బికాస్ నాకు తెలిసి ఒక 15 yearsగా మోర్ దెన్ 100 ఆడియో ఫంక్షన్స్ ప్రీ రిలీజ్మెంట్కి నేను వెళ్ళాను. యాక్చువల్లీ ప్రతిసారి నేను అక్కడ ఉంటాను. అక్కడ ఉన్నప్పుడంతా ఇక్కడ జరుగుతున్నదాన్ని చూస్తున్నప్పుడు నేను ఉంటే ఎట్లా ఉంటుందని నేను అక్కడ కూర్చొని నేను ఫీల్ అవుతుంటాను అనమాట. యాక్చువల్లీ సో ఆ కళ ఈరోజు నెరవేరింది. ఐ బిలీవ్డ్ ఇట్ హ్యాపెండ్. యా, ఫస్ట్ థ్యాంక్స్ టు మా అమ్మ, మా నాన్న, వాళ్ళిద్దరికి లేకపోతే నేను ఇక్కడ లేను. అండ్ నా తమ్ముడు, వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మై లవ్ టు మై వైఫ్ దివ్య, నా పాప శివాత్మిక లవ్. ఎస్, యా, ఈ సినిమా గురించి చెప్పాలంటే 2010లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, నాకు నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట, చెన్నైలో. ఆ కథని జస్ట్ క్యాషువల్గా డమరకంలో వర్క్ చేసినప్పుడు మా టీం మెంబర్స్తో క్యాషువల్గా ఇన్సిడెంట్ని చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరూ అరే చాలా బాగుంది, ఇది కథగా చేస్తే సినిమాగా చేస్తే బాగుంటుంది కదా అని నన్ను ఎంకరేజ్ చేస్తారనమాట. యాక్చువల్లీ సో అది నాకు ఫస్ట్ సీడ్ అనమాట. ఓహో, ఇది చేయొచ్చు కదా అని చెప్పేసి అక్కడి నుంచి ఆ కథ చేయడం మొదలుపెట్టాను. 2013లో కథ పూర్తి అయింది. సో అక్కడి నుంచి ఈ కథ ట్రావెల్ అవుతూ ఉందన్నమాట. సో మెనీ పీపుల్స్ హర్డ్ దిస్. ఐ థింక్ నేను ఇప్పటి వరకు ఈ కథని మోర్ దెన్ 200-250 times నరేషన్ ఇచ్చి ఉంటాను ఇండస్ట్రీలో. దట్స్ ఎ థింగ్ యాక్చువల్లీ. యా,
సో ఈ కథ చాలామందితో ట్రావెల్ అయ్యి ఇది ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఇది ట్రైన్ ఎక్కుతుంది, ఎక్కడ మనం సినిమా కింద రాబోతుంది అన్న ఒక క్యూరియాసిటీ నాకు ఎప్పుడు ఉండిందన్నమాట. అది ఎక్కడ ఆగిందంటే సుశాంత్ గారి దగ్గర. యా, సో దానికి రావాలంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలి. నా ఫ్రెండ్స్ అభినవ్ అండ్ దర్శి, వాళ్ళిద్దరూ పెళ్లి చూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది దాంట్లో ఆర్టిస్ట్ ఆయన తర్వాత ది బికమ్ ఫేమస్. ఆ టైంలో నేను చెన్నైలో వేరే సినిమా పనిచేస్తుంటున్నాను, యాక్చువల్లీ నా ట్రయల్స్లో కూడా ఉంటున్నాను అనమాట. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, నువ్వు రారా బాబు ఇక్కడ, నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. వచ్చిన నా కథ చెప్పింది ఎవరంటే గ్యారీకి. సో గ్యారీకి చెప్తే గ్యారీ నన్ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు, నిరంజన్ రెడ్డి సార్. ఆయనకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను యాక్చువల్లీ. సో ఆయన దగ్గర ఆయన కథ విన్నాగానే నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఇది మనం చేయదా అని చెప్పేసి ఆయన నన్ను కూర్చోబెట్టారనమాట. సో ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, అదంతా నడుస్తుంది. ఆ నడుస్తున్న టైంలో నేను వేరే ఒక కథ ఒకటి రెడీ చేశాను. ఆ కథ ఎవరికి బాగుంటుంది అది అని చెప్పేసి అలా వెళ్తున్నప్పుడు నాకు సాగర్ గారు పరిచయం అయ్యారు, 101 జిల్లాల అందగాడు డైరెక్టర్. సో ఆయన నాకు, అరే కథ బాగుంది, నువ్వు సుశాంత్ గారికి చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు. సో అలా నన్ను హరీష్ గారి దగ్గర పరిచయం చేశారన్నమాట. సో అలా నేను కథ చెప్పడం జరిగింది. సుశాంత్ గారికి అయితే ఆ కథ నచ్చింది. జానర్ మాత్రం నాకు ఇది వద్దు దర్శన్, వేరే జానర్ ఏదైనా ఉంటే చెప్పు అన్నారు. బట్ వెంటనే చెప్పొచ్చు కానీ నాకు మైండ్లో లేదు సార్, నేను నిరంజన్ రెడ్డి సార్కి చెప్పాను ఆ కథ, నేను బయట చెప్పలేదని చెప్పేసి వచ్చేసి. బట్ సుశాంత్ గారు నిరంజన్ రెడ్డి సార్తో మాట్లాడినప్పుడు ఆ కథ నీకు చాలా బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి నిరంజన్ గారు చెప్పారు. అలా సార్ నన్ను మళ్ళీ ఇప్పుడు నన్ను పిలిచారు, నేను ఈ కథ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈ ట్రావెల్ స్టార్ట్ అయిందండి. సో థ్యాంక్స్ టు గ్యారీ, నిరంజన్ రెడ్డి సార్, సాగర్ సార్, మై ఫ్రెండ్ దర్శి అండ్ అభినవ్. అండ్ నేను దట్ మీన్స్ ఎవరిపైన నా గురు, అదే చెప్ప వర్డ్ ఫార్మేషన్ రావట్లేదు. నా గురు గురించి చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి సార్. నా లైఫ్లో నాకు ఇంకొక నాన్న, నన్ను అట్లానే చూసుకున్న వ్యక్తి. నేను ఎక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క నేను అసలు చూడలేదు. నాకు ప్రతిదీ నేర్పించినా కానీ నేను ఆయన దగ్గర చాలామంది నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అది అన్నారు. నేను చాలా నేర్చుకున్నాను. దాంట్లో సూపర్ థింగ్ ఏంటంటే కూల్గా ఎలా పని చేయడం, షూటింగ్ స్పాట్లో కూల్గా ఎంత హ్యాపీగా ఎంత నవ్వుతూ ఎలా పని చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. అది ఆయన లైఫ్లో కూడా ఉంటుంది. అది నేను లైఫ్లో కూడా నేను మ్యాక్సిమం ఉండాలని నేను ఆలోచిస్తుంటాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, సీరియస్లీ. మీరు లేకపోతే నేను సరే ఈ స్టేజ్లో ఉండేవాడిని నేను కాదు యాక్చువల్లీ. సార్ ఎలాగా నాకు ఈ సినిమా మేకింగ్ గురు అంటాను, మా అలాగనే మా నాన్న స్క్రిప్ట్ అంటే మా నాన్న యాక్చువల్లీ. మా నాన్న తమిళ్లో ఫిలిం ఇండస్ట్రీలో హీజ్ అ రైటర్ డైరెక్టర్. ఆయన దగ్గర స్క్రిప్ట్ ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకునేవాడిని. మా నాన్న ఎప్పుడు ఏంటంటే ప్రతిదీ ఏదో కథ చెప్తుంటుంటే ఏదో ఒక బుక్క చెప్తుంటారు యాక్చువల్లీ. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఏం చేస్తున్నావు అని తిడతనే ఉంటారు అనమాట యాక్చువల్లీ. అసలు ఒక్క దాంట్లో కూడా సాటిస్ఫై అవ్వరు మా నాన్న. సో అలా పూర్తిగా సాటిస్ఫై అయిన ఒక విషయం ఏంటంటే ఈ కథకే ఆయన సాటిస్ఫై అయ్యారు. అందుకే ఇది ఫస్ట్ సినిమా చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయినా అనమాట. థ్యాంక్స్ టు మై నాన్న. యా, ఓకే, కమ్ టు మై క్రూ అండ్ టీమ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్రవీణ్ మచ్చి. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావా? వెనక్కి ఉన్నా. మామూలు వ్యక్తి కాదు అసలు. లోపల ఇంకొక క్యారెక్టరైజేషన్ ఉంటుంది మనవాడికి. ప్రతి సాంగ్ ప్రతి జానర్ అనమాట. ప్రతిసారి మమ్మల్ని సర్ప్రైజ్ చేసిన వ్యక్తి అతను. ఓకే, సరే ఈ సాంగే కదా సర్ప్రైజ్ చేశాడు, ఓకే దట్ ఈస్ ఫైన్. ఆర్ఆర్ ఎట్లా కొడతాడని నేను ఆలోచించినప్పుడు నేను సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అయినా అనమాట ఆర్ఆర్ చూసి. అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఒక టాలెంటెడ్ ఫెల్లో. ఇక్కడి నుంచి మంచి నీకు అసలు బండి అలా వెళ్తూనే ఉంటుంది. యా, అండ్ సుకుమార్ సార్ గురించి నేను చెప్పాలంటే, నేను ఇండస్ట్రీ రావడానికి ముందు ఆ టైంలో మైనా, కుంకి ఇలాంటివి రిలీజ్ అయ్యానమాట తమిళ్లో. అది సినిమాటోగ్రఫీ అంతా చూసి ఎవరు చేశారబ్బా ఇది అని అలా వేరే లెవెల్ చూసిన ఒక సినిమాటోగ్రఫర్ ఆయన నా సినిమాకి వర్క్ చేయడం అనేది అసలు కళలు కూడా ఊహించలేదు. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా ఇంత సూపర్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గ్యారీ గురించి చెప్పాలంటే చెప్పడానికి ఏం లేదు.
చాలా చెప్పాలి మనం లేకపోతే అసలు సినిమానే నేను ఇక్కడ ఉండేది కాదు యాక్చువల్లీ. అండ్ ఈజ్ అ గ్రేట్ ఎడిటర్. మనం ఏం అడిగినా మనం నా కోసం చేస్తాడు. నా కోసం ఎన్నో భరించాడు, నన్ను భరించాడు. సో క్యారీ. అండ్ సురేష్ గారు, మీరు థ్యాంక్స్ చెప్పరు అన్నారు కదా, నేను మీకు చెప్పను. యా, మేము ఎప్పుడు ఒక 2 బ్యాగ్ పెట్టుకొని తిరిగేవన్నమాట. ఒకే బైక్లో తిరిగి ఈ కథ గురించి ఎన్నో ఆలోచించి, ఆయనతో పాటు ఇంకా భాస్కర్ గారు ఉంటారు. ఆయన భాస్కర్ ఇక్కడ రాలేదు ఆయన అన్నమాట. సో వాళ్ళిద్దరు అన్నమాట కవల పిల్లలు అనొచ్చు యాక్చువల్లీ. సో అలా ఈ సినిమాకి ప్రాణం పోసారు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు తెలుగు రాదు కాబట్టి, నేను అంతగా రాయలేను కాబట్టి, వాళ్ళే నాకు ఆ లైఫ్ అంతా, ఆ కథకి ఉన్న లైఫ్ అంతా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు వేరే లెవెల్ హైట్స్ వెళ్తారు, అదైతే ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. యా. అండ్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ వివి గారు, స్టంట్ మాస్టర్ సతీష్ గారు, అందరికీ థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్ట్ని ఎంత చక్కగా ఎంత సూపర్గా చేశారంటే అందువల్లనే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఆర్టిస్ట్ యాక్చువల్లీ. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కృష్ణ చైతన్య. మచ్చి నీ తర్వాత నువ్వు ఈ హైట్ కాదులే, ఇంకా హైట్కి వెళ్తాను. ఉన్న దాంట్లో హైట్ అని ఆడే. సో ఆ క్యారెక్టర్ గురించి నేను చెప్పను, కానీ వాడు మాత్రం నిజంగా సర్ప్రైజ్ చేశాడు సీరియస్లీ. ఆడిషన్లోనే ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్. నేను ఒకసారి ఆడిషన్ చేసి సర్లే ఆ పనికిరాదండి వదిలేదా, వేరే ఎవరైనా చూసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ. నేను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, అట్లా నిజంగానే అట్లానే అనుకున్నాను. కానీ ఆడిషన్ చూసాక ఐ మెస్మరైజ్డ్ యాక్చువల్లీ. అమ్మ వీడు వేరే లెవెల్ ఆర్టిస్ట్, సరిగా ఇంకా ఎవరు వాడుకోలేదో నాకు అనిపించింది. కృష్ణ చైతన్య, సాంబా. సో అండ్ నాకు అదే తెలుగు సినిమా ప్రీవియస్గా నాకు పెద్దగా తెలియదు కాబట్టి నాకు వెంకట్ సార్ గురించి నాకు అప్పుడు తెలియదు నాకు. అండ్ వెంకట్ సార్ని పరిచయం చేసింది మా హరీష్ గారు, థ్యాంక్స్ టు హిమ్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది నెగిటివ్ షేడ్ ఉండదు అండ్ ఒక పాజిటివ్ షేడ్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. దానికి ఎవరు సూట్ అవుతారు, ఎవరు సూట్. హరీష్ గారు నాకు ఆయన గురించి చెప్పారు. అప్పుడు నేను ఆయన సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, తర్వాత ఎందుకు ఈ మనిషి మధ్యలో అదే లాస్ట్ మీట్లో మీరు చెప్పేశారు గ్యాప్ ఎందుకు వచ్చిందని. బట్ ఇంకా మీకు రాదు సార్, రాకూడదు కూడా, వేరే లెవెల్ మీరు వెళ్తారు సార్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా చాలా ఆర్టిస్ట్ ఉన్నారు, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. మోయిన్, కృష్ణ తేజ, అందరి గురించి చెప్పాలి. బట్ ఇది స్టేజ్ టైం సరిపోదు, ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే అభినవ్ అండ్ ప్రియదర్శి, వీళ్ళు ఆర్టిస్ట్గా వాళ్ళు ప్రూవ్ అయ్యారు. కానీ దానికి ముందు ఫ్రెండ్స్గా వేరే లెవెల్ క్యాండిడేట్స్ అనమాట, పుట్నాలు బొంగులే. యా, మేము ఇట్స్ క్రేజీ థింగ్ ఏంటంటే మేము ముగ్గురం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. నేను డైరెక్టర్ అనమాట, అభినవ్ అండ్ దర్శి చేశారు. తెలుగులో కాదు, తమిళ్లో చేస్తాం. అది ఇక్కడ చేశాను అనమాట. వాళ్ళందరికీ ఒక 2 months తమిళ్లో నేర్పించి ఇక్కడ తమిళ్లో చేసామన్నమాట. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇది లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుంది. ఇంకా స్పెషల్గా ఏంటంటే వీఆర్ ఫ్రెండ్స్. ఈ సినిమా ఫ్రెండ్షిప్ గురించి, లవ్ గురించి అన్నీ ఉంటుంది. ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ దీస్ టూ గైస్ అండ్ అనదర్ గై చార్ల్స్, యాక్చువల్లీ హీస్ ఇన్ చెన్నై రైట్ నౌ. సో అండ్ ఇంకా ఒక్కొక్కరు చెప్పాలి, బట్ నాకు నిజంగా నర్వస్ స్టార్ట్ అయింది, చాలాసేపు నిలబడుతున్నా అనిపిస్తుంది నాకు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, పళని అన్న, సాయి గారు, హర్ష, రవి, భావన, తేజ, కరుణ, జీవన్, త్రిబు ఇంకా పనిచేశారు. విషయం ఏంటంటే నేను పని చెప్పను యాక్చువల్లీ. వాళ్ళ నా దగ్గర సార్ ఇది అయిపోయింది, మీరు వచ్చి డైరెక్ట్ చేయండి సార్ అనేవాళ్ళు అనమాట. అసలు ఇట్లాంటి టీం నాకు అసలు ఎక్కడ దొరకరు, సీరియస్లీ. నేను ఎక్కడ దొరకరు యాక్చువల్లీ, అంత చక్కగా పనిచేశారు సీరియస్లీ. యా. సో అండ్ ఈ సినిమాకి ఇంపార్టెంట్ రీజన్ ప్రొడ్యూసర్స్ రవిశంకర్ శాస్త్రి గారు, ఏక్తా మ్యామ్, హరీష్ గారు. అండ్ వాళ్ళ గురించి నేను ఎలా చెప్పాలంటే ఎప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్స్గా నా దగ్గర బిహేవ్ చేయలేదన్నమాట. ఇలా కావాలి అలా కావాలని వాళ్ళు ఎప్పుడు అన్నారు యాక్చువల్లీ. ఏం చేద్దాం, ఎలా చేద్దామని అడిగేవాళ్ళు అనమాట యాక్చువల్లీ. నేను వాళ్ళకి కథ చెప్పిన తర్వాత కథలో మొత్తం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఇది నెక్స్ట్ హైట్స్కి వెళ్ళి, నేను అప్పుడు ఒక చిన్న బడ్జెట్ ఇలా మామూలుగా చేద్దాం అనుకున్నాను. లేదు దీనికి మంచి బడ్జెట్ కావాలి, వీ నీడ్ టు డూ దిస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి నన్ను బాగా తీసుకొచ్చారు. రవిశంకర్ శాస్త్రి అయితే ఇంకా టూ మచ్ అనమాట. ఆయన మనం ఏది చెప్పినా ప్రతిదీ అడగడానికి ముందే మనకు ముందు ఉంటుంది. అట్లాంటి ఒక ప్రొడ్యూసర్స్ అన్నమాట. లాస్ట్ 2 పాండమిక్స్
నా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అయితే ఖచ్చితంగా ఎవరైనా భయపడతారు. లాస్ట్ పాండమిక్ అయితే ఆయన సో డోంట్ వరీ, మనం విల్ వెయిట్ 27 days షూటింగ్ తర్వాత సగం కంటే ఎక్కువ సినిమా అయిపోయింది. సో అక్కడ షూటింగ్ అలా ఆగిపోయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో హౌ వీ కెన్ మేనేజ్ ఇదంతా బాగా చూసుకుని అందరినీ బాగా చూసుకొని ముందుకు తీసుకెళ్లారు. అంత సినిమా అయిపోయింది, మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. యాక్చువల్లీ రిలీజ్ టైంలో కరెక్ట్గా ప్రతి ఒక్కరు ఓటీటీ గురించి నా చెవిలో అందరూ ఎంతమంది మాట్లాడినా అంతమంది మాట్లాడారు. నేను ఐ నాట్ హేటింగ్ ఓటీటీ, బట్ ద థింగ్ ఇస్ ప్రతి ఒక్క డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్ ఉంటుంది కదా మన సినిమా స్క్రీన్లో పడాలని చెప్పేసి. సో నేనే కొంచెం కంగారు పడ్డాను, ఏంద్రా పోతుందా అని ఒక చిన్న భయం ఉంటుండే. మా ప్రొడ్యూసర్స్ కానీ సుశాంత్ గారు కానీ లేదు, ఈ సినిమా మనం ఎప్పుడైనా సరే థియేటర్లోనే మనం రిలీజ్ చేస్తాం, విల్ వెయిట్ అన్నట్టు ఇంత దూరం నన్ను తీసుకొచ్చారనమాట. ఆ విషయానికి ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హరీష్ గారు అండ్ ఏక్తా మ్యామ్ అండ్ రవిశంకర్ సార్. ఏక్తా మ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ లేరు, బట్ సీరియస్లీ హరీష్ గారు కానీ రవిశంకర్ సార్ కానీ నేను ఏదైనా చెప్తుంటే క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఏక్తా మ్యామ్ లేదు దర్శన్ చెప్పిందే కరెక్ట్, దర్శన్ చెప్పండి అని ఆవిడ ఫిక్స్ చేసేవారు అనమాట. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ. అండ్ ఈ సినిమా అదే ఎంతోమందికి నేను థ్యాంక్స్ చెప్పాను, ప్రతిదీ చెప్పాను, బట్ ఇది థ్యాంక్స్ కంటే ఎక్కువ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ సారీ, ఐ ఫర్గెట్ అబౌట్ మీనాక్షి. సారీ మీనాక్షి. సుశాంత్ గారు ఫస్ట్ మీనాక్షి గురించి చెప్పినప్పుడు ఇలా ఒక అమ్మాయి చూసాను దర్శన్, షీ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ అవర్ క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది, నువ్వు ఒక్కసారి చూడని చెప్పి ఫోటో అంతా పంపించారనమాట. నేను చూసాను కొన్ని స్టిల్స్లో, షీఈ్ యాప్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్నట్టు మాకు అనిపించింది. అండ్ క్యారెక్టర్ మాత్రం కాదు, ఆడిషన్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ పేరునే మా సినిమాలో పెట్టుకుందాం మేము ఫిక్స్ అయ్యానమాట. మా సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా మీను, బికాస్ ఆఫ్ హెర్. బికాస్ ఆ క్యారెక్టర్ మొత్తం షీ టుక్ ఇట్ యాక్చువల్లీ. తను యాజ్ డీస్గా నేను ఎలా అనుకున్నానో తను అలా మొత్తం తీసుకుని చేసిందనమాట. సో నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అన్నప్పుడు మనం లిప్సింగ్ కొంచెం కష్టం, ఎవరైనా ప్రాంప్ట్ ఇవ్వాలి, అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. మా స్టూడెంట్ కూడా చెప్పాను, అరే ఎవరో ఒక రెడీగా ఉండి ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుందేమో. బట్ ఒక్క రోజు కూడా నేను ప్రాంప్ట్ ఇవ్వలేదండి. ప్రతిదీ మొత్తం మగ్గప్ కాదు, షీ లర్న్డ్ ఇట్ యాజ్ అ మీనింగ్. హిందీలో ఎలా మొత్తం తెలుసుకొని యాజ్ టీస్గా చెప్పింది. మాకు అసలు డబ్బింగ్ చెప్పడానికి అంత మేము నిర్బంధి పడట్లేదు యాక్చువల్లీ. సో అంత సూపర్ కమిట్మెంట్ అనమాట. ఇంకొక చిన్న విషయం చెప్తాను, ప్రతి ఫీమేల్ ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక టైం ఉంటుంది రెడీ అయ్యి స్పాట్కి రావాలంటే. దే టుక్ మినిమం ½ an hour to 45 minutes. చాలామంది మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ. ఒకరోజు మాకు దగ్గర 4 to 5 వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్యూమ్ చేంజ్ అండ్ మొత్తం చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. నేను తనకి పిలిచి చెప్పాను, నీకు 10 to 15 minutes టైం ఇస్తాను, తొందరగా వస్తావా అని అడుగుతుంటే షూర్ అన్నారు. యూ వోంట్ బిలీవ్ ఇట్, 8 to 10 minutes లోపల స్పాట్కి ఉండేది యాక్చువల్లీ ప్రతి వేరియేషన్కి. అంత కమిట్మెంట్ ఉన్న అమ్మాయి అంటే దట్ ఈస్ మీనాక్షి. చాలా హైట్స్ వెళ్తుంది, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. యుల్ గో అండ్ మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఒకరి గురించి చెప్పాలి, సుశాంత్ గారు. థ్యాంక్ యూ సార్, సీరియస్లీ. నాకు దీనికంటే ఏం చెప్పాలి, ఐ బికమ్ ఎమోషనల్ సీరియస్లీ. ఎంతమంది చూసాను నాకు తెలుసు, ఈయనలాగా కమిట్మెంట్ని పట్టుకొని కథ నేను చెప్పిన తర్వాత ఈ కథ నేను చేస్తాను, ఈ వర్డ్స్ చాలామంది నాకు చెప్పారు, కానీ ఎవరు కాపాడట్లేదు. ఈయన ఒక్కరే, ఈ మనం చేస్తాం, వేరే కథ కూడా వినలేదు ఆయన, ఇది ఖచ్చితంగా చేస్తుందని చెప్పి దీనిలో కూర్చొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నాది థ్యాంక్ యూ సార్, సీరియస్లీ. అండ్ ఆయన యాక్టింగ్ మీరు ఆల్రెడీ సినిమాలో చాలా చూసి ఉంటారు, ఆయన నాకు తెలుసు. బట్ నాకు విషయం ఏంటంటే బయట ఆయన కనిపించడానికి కొంచెం షైగా ఏదో మాట్లాడుతున్నాడు, నాకు అందరూ అట్లా అనుకుంటున్నారని అనుకుంటున్నాను. బట్ ఎవరికి తెలియ విషయం ఏంటంటే ఆయన లోపల పక్కా మాస్గా ఒకరు ఉన్నారు, అది ఎక్కడో లోపల ఉన్నారు. ఈ సినిమాలో కొంచెం అలా బయటికి తీసుకొచ్చాం. ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే వేరే లెవెల్ మాస్ ఎంటర్టైనర్, అదైతే షూర్ సార్, 100% షూర్ సార్, సీరియస్లీ. ఆయన ప్రతిదీ నేను అడిగింది టప్పని చేసే వ్యక్తి అనమాట. మనం అడగడానికి ముందే ఆయనే మొత్తం చేసే వ్యక్తి. ఆయనకున్న కమిట్మెంట్, టైం అంటే టైం, ఈ టైంలో మనం ఇది ఫినిష్ చేయాలి, మనం ఫాస్ట్గా చేయాలన్నప్పుడు దానికి ఆయన ఇచ్చే అంత సపోర్ట్ అసలు ఆర్టిస్ట్ లాగా ఉండరు. కొన్నిసారి మాకు ఫ్రెండ్ లాగా అలా కూర్చుండి అలా మా క్యాషువల్గా మాట్లాడుతూ వర్క్ అంత ఫాస్ట్గా జరగడానికి కూడా రీజన్ ఎవరంటే మెయిన్ థింగ్ సుశాంత్ సార్ యాక్చువల్లీ. దట్స్ అ ట్రూ థింగ్. యా. అండ్
ఇంకా ఎలా చెప్పాలి ఏం అదే నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక థ్రిల్లర్ జానర్లో దానిపైన ఒక మంచి లేయర్స్, రొమాన్స్, కామెడీ, ఒక ఫ్రెండ్షిప్, ఇవి అన్నీ చాలా దాంట్లో ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు హోప్, బిలీవ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అయితే దిస్ ఇస్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దర్శన్, అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజ్ గారు. హలో అండి, మై నేమ్ ఇస్ ప్రవీణ్ లక్కరాజు. ఐ డిడ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. ప్రతి స్పీచ్ ఇట్లనే స్టార్ట్ చేస్తాను, ఫ్లోలో ఉంటారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ త్రివిక్రమ్ గారు ఫర్ కమింగ్ హియర్ and gracing this event. I'm a very big fan. ఆయన కలం తోటి మన తెలుగు ఇండస్ట్రీని ఒక కొత్త డిఫరెంట్గా మార్చారు. దెన్ నౌ ఇప్పుడు ఆయన మ్యూజికల్ సెన్సిబిలిటీస్ తోటి అలా వైకుంఠపురం సాంగ్స్ వల్ల he got a new trend. So you are a trendsetter and you are a torchbearer for us, sir. Thank you for that. I want to thank first my producers, Ravi Shastri Garu, Ekta Garu and Harish, and then quickly go into Sushant. So నేను ఎక్స్ప్రెస్ రాజా, ఈవెన్ గీతాంజలి ఇవన్నీ చేశానండి. బట్ తర్వాత 3 years బ్రేక్ వచ్చింది నాకు. సో ఆ టైంలో మళ్ళీ వెన్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ, అప్పుడు ఐ మెట్ సుశాంత్ త్రూ హరీష్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో అప్పుడు it was so tough to get into the industry after that break, but Sushant gave me that confidence. He saw the fire in me, ఆ పిచ్చి చూశారు. So thank you so much Sushant for that. I guess Akineni ఫ్యామిలీలోనే ఉందనుకుంటా. Like the newcomers or anybody who has that passion, they give that chance. So thank you Sushant again. So and I want to thank my lyricists, Mauli, Srijo, Arun Vemuri Garu. He's in Singapore. Padma Vyuham Paata rasaru. Thank you, sir. Thank you for that. Very good lyrics for that. And all my singers, all my musicians, thank you so much for working for me. And Roll Raida, my very good friend, ఎప్పటి నుంచో తెలుసు. సో మేము ఈ పాట చేసినప్పుడు we wanted to do something very different. సో చాలా కసితో చేసాం ఈ పాట రైడా. సో అండ్ ఈ పాట I don't want to say ఎక్కడ వస్తుందని, ఎందుకు. Am I missing something? So Machi, my director, చాలా మంచి జర్నీ మా డైరెక్టర్ తోటి. అండ్ పాటలు ఇంత బాగా వచ్చినాయంటే ఆల్ క్రెడిట్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దోస్ అవుట్ ఆఫ్ మీ. హే మనస్ ఎందుకు ఇలాలో అని వస్తుంది కదా, అది మా మచ్చి ఐడియా. సో ఇప్పుడు అందరు సభాపూర్వకంగా చెప్తున్నాను. అంటే ఇద్దరు దగ్గరుండి ఇట్లా కోల్డ్గా ఉండి ఇంటిమేట్గా ఉన్నప్పుడు కావాలి అన్నప్పుడు I got that idea అనమాట. సో థ్యాంక్ యూ మచ్చి ఫర్ దాట్. అండ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ దర్శన్. వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ గుడ్ మ్యూజికల్ సెన్స్. సో నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు మచ్చి, అండ్ ప్లీజ్ నన్ను మర్చిపోకు. అండ్ సో I did 5 songs ఉన్నాయండి, అండ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానరాస్. సో ఎవ్రీబడి, మా ఫ్రెండ్స్ అడిగేటోళ్ళు ఎట్లా చేస్తావురా నువ్వు అన్ని జానరాలు అంటే, నేను పుట్టింది పద్మనాభ నగర్ అండి, శేఖర్ కమ్ముల గారి కాలనీ. పెరిగింది బోయిన్పల్లి, ఫుల్ మాస్. ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాను, అది అల్ట్రా క్లాస్. సో అన్ని జానరాస్ కలిపిన లైఫ్ ఉంది. సో అలా all that came into me, and I'm here. So I want to thank everybody here in the team. I'm blessed to be a part of this team, and please watch it in theaters safely. Thank you. Thank you so much Praveen garu, wishing you all success. And mana produce Darshan garu, please. Yes, నేను
ఇంపార్టెంట్ పర్సన్స్ 3 పర్సన్స్ని మర్చిపోయాను, సారీ. పర్లేదు, నా గురించి చెప్పకపోయినా ఇట్స్ మీ గురించి కూడా ఉంది. ఓకే. ఐ నో యూ హవ్ బీన్ ఫాలోయింగ్ మీ సిన్స్ ఆల్ ప్రీ రిలీజెస్, చూసాను నేను. చెప్పండి. శ్రీనివాస్ సార్, మీ గురించి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మీరు ఈ జర్నీలో చాలా రోజులు షూటింగ్ స్పాట్ వచ్చారు, మీ దగ్గర చాలా క్వశ్చన్స్ అడిగాను. యూ గివెన్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు మీ. అండ్ నెక్స్ట్ వీక్ మీ సినిమా రిలీజ్కి ఉంది. కంగ్రాట్స్ సార్, ఖచ్చితంగా హిట్ అవుతుంది, అదైతే ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, నాకు అది తెలుసు. అండ్ త్రివిక్రమ్ సార్ ఇక్కడికి వచ్చి అసలు నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఉంది, అది నేను సార్ కూడా చెప్పాను. ఆయన నవ్వరు, నిజమని అడిగారు, అవునన్నారు. ఏంటంటే నేను ఇక్కడ రావడానికి ముందు చెన్నైలో ఉన్నప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలీదు. నాకు తెలిసిన సినిమా అంతా చిరంజీవి గారి సినిమా, నాగార్జున గారి సినిమా, ఇది మాత్రమే నాకు తెలుసు అనమాట. ఇక్కడ ఉన్న సినిమాలు ఎప్పుడు దాని తర్వాత జనరేషన్స్ నాకు అసలు తెలీదు. అలాంటప్పుడు ఒక ఫ్రెండ్, వేరే ఫ్రెండ్ జగదీష్ అని ఒక ఫ్రెండ్ వచ్చేసి ఒక DVD ఇచ్చాడనమాట. అరే ఇది చూడరా అది అని చెప్పేసి, అది చూసి నేను ఏంట్రా ఎక్కడ సినిమా వచ్చేది ఏంట్రా అది అని అంటుంటే, అది ఏ సినిమా అంటే అతడు. సీరియస్లీ అత్తడు చూసిన తర్వాత నాకు అప్పుడు తెలుగు సినిమా చూడాలని నాకు అనిపించింది, సీరియస్లీ స్పీకింగ్. అప్పుడు నాకు తెలీదు, ఎవరు నాకు చెప్పలేదు. అతడు నన్ను ఇటువైపు మనం తిరిగి చూపించి ఇక్కడ దాని తర్వాత నేను చాలా సినిమాలు చూడడం మొదలుపెట్టాను. రాజమౌళి గారి సినిమా అండ్ సుకుమార్ గారి సినిమా, చాలా సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఓకే, దర్ ఇస్ అ ఇండస్ట్రీ, అమ్మ సూపర్ ఇండస్ట్రీ రా అని నాకు అప్పుడు ఇక్కడ ఇటుపక్క తిప్పిన వ్యక్తి ఎవరంటే త్రివిక్రమ్ గారు. చాలా థ్యాంక్స్ టు హిమ్. ఆయన ఇక్కడ ఈ ఫంక్షన్కి వస్తానని అస్సలు నేను కలలు కూడా ఊహించలేదు. దట్స్ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడ రావడం, ఇక్కడ ఈ సభని ఇంత అలంకరించడం చాలా 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 థ్యాంక్స్ సార్. అండ్ నెక్స్ట్ సుమా మ్యామ్ ఇంకా నిజంగానా? పర్లేదు, నా గురించి వాట్సాప్లో పంపించేయండి. లేదు, నేను చెప్పాను కదా చాలాసారి అక్కడ ఉండి నేను ఇక్కడ ఊహించుకుంటాను నేను ఇక్కడ ఉన్నట్టు అన్నప్పుడు ఆ ఊహలో మీరు కూడా ఒక్కడు ఉంటారన్నమాట. మీరు ఇలా హోస్ట్ చేస్తారు నా కోసం. అక్క సూపర్గా, థ్యాంక్ యూ సో మచ్ కా. తెలుసు, మీరు డమ్ము రకం టైం నుంచి ఉంచారు. ఓకే, కానివ్వండి, ఇంకా థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు హరీష్ గారు, మీనాక్షి మాట్లాడుతుంది, మీరు మాట్లాడండి ముందు. అందరికి నమస్కారం అండి. వచ్చిన ప్రెస్కి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. షూటింగ్ చేసుకొని వచ్చి కూడా చాలా ఓపికగా కూర్చొని వెళ్ళారు. నిజంగా సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడను, తక్కువే మాట్లాడతానులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవిశాస్త్రి గారు అండి. రవిశాస్త్రి గారు, ఏక్తా గారు, నాకు వాళ్ళతో అసోసియేట్ సినిమా తీయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే దే కమ్ ఫ్రమ్ ఒక ఫ్యామిలీ మూవీ లెగసీ అనమాట. అండ్ ఆల్రెడీ సుశాంత్ కూడా ఇక్కడ ఒక మూవీ లెగసీ. సో ఇద్దరు పెద్ద ఫ్యామిలీస్ నుంచి కాంబినేషన్లో సినిమా తీస్తూ నేను ఒక చిన్న పార్ట్ అసోసియేట్ అవ్వడం ఐఎమ్ నిజంగా ఆనర్డ్, అదృష్టం అనే చెప్పాలి. అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా చేద్దాం అనుకున్నాము, కానీ రవిశాస్త్రి గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా స్కేల్ చాలా పెద్దగా అయిపోయింది. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. లేదు హరీష్ ఇక్కడ కాదు, దీనికి ఈ సినిమాకి అవసరం, ఇంత అవసరం అని చెప్పి ఆయనే పుష్ చేశారు నన్ను. అండ్ క్లియర్లీ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చాలా నేర్చుకోగలిగాను నేను. అండ్ ఏక్తా గారి సపోర్ట్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేట్ విత్ దెమ్. ఇలాంటి చాలా సినిమాలు చేయాలి. అండ్ కొత్త వాళ్ళని నమ్మారు ఆయన. ఎందుకంటే అబ్రాడ్లో ఉండి ఒక మేజర్ ఇన్వెస్టర్గా ఉండి, మేజర్ ప్రొడ్యూసర్ అయ్యి ఉండి, మొత్తం మా యంగ్స్టర్స్ మీద నమ్మి సినిమా తీయడం అనేది చిన్న విషయం కాదు. ఆయన కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ఆయన నిజంగానే మంచి ప్రొడ్యూసర్కి మంచి టేస్ట్ కూడా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేట్ విత్ దెమ్. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ. రియలీ కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఏమనుకోకండి, ఎందుకంటే 2 పాండమిక్స్ వచ్చాయి కాబట్టి ఐ హ్యాడ్ టు పుష్ ఎవ్రీ వన్. ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ మీనాక్షి, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నువ్వు ఆల్రెడీ 3 సినిమాలు చేస్తుంది, ఇంకేం వెల్కమ్. సో అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ సుశాంత్, సీరియస్లీ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. నేను చెప్తున్నా, కొత్త సుశాంత్ని చూడబోతున్నారు. నాకు సీసీఎల్లో సుశాంత్ పరిచయం అయినప్పుడు తిని చాలా సాఫ్ట్, పెద్ద ఏం ఉండదులే, ఏదో మామూలు మాట్లాడుతున్నాడు అంతేలే అనుకున్నా, ఏదో తన సినిమాలు చేసుకుంటాడు అనుకున్నా. కానీ తనలో అసలు కొత్త వాళ్ళలో కూడా లేని ఫైర్, ఒక ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చినోడికి ఇంత ఫైర్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. అసలు ఎక్స్ట్రాడినరీ
గ్రిట్ అండ్ హీ వాంట్స్ టు ప్రూవ్ నాకు సొంత ఐడెంటిటీ కావాలి అని చెప్పి వేరియస్ జానర్స్ చేయాలని. సో ఐఎమ్ షూర్ ఆఫ్టర్ దిస్ మూవీ కొత్త కొత్త స్క్రిప్ట్స్ వస్తాయి, కొత్త సుశాంత్ని చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సుశాంత్, నువ్వే నన్ను ప్రొడ్యూసర్ చేసావు. ఇంకో సినిమా కూడా డేట్స్ ఇస్తే వెంటనే స్టార్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీనాక్షి చౌదరి. Finally, I was waiting for this. మన తెలుగు వాళ్ళు అందరికీ నమస్కారం. So I'm going to make it short, but I'll start with my producers. Thank you so much, Ravi Shastri Garu, Ekta Garu. You have made me feel like I'm a part of a family. My first film, I was very nervous, but you made it seem like it was all a part of the family, and I never felt like an outsider. Thank you so much to our director, sir. Thank you. Thank you for giving me this opportunity and seeing the character in me. I am truly grateful. Harish, more than a producer, more than an actor, you are a great, great friend. And thank you so much for believing in me and giving me this opportunity, knowing the potential I have and what I can be. That really means a lot to me. I am so grateful to the entire team of direction, of cinematography, of actors. Truly a talented bunch of people, and I am so grateful to be working with one of the best and the finest, and most importantly, the nicest humans. And that makes the entire process a lot more enjoyable, lovable, and memorable. This is going to be my first film, and I'm so excited. Yeah, I mean, thank you. Thank you, everybody who's believed in me. And August 27th, Ishita Vahanamulu Nilupuradu is coming in theaters. Watch it. Thank you. Okay, Meenu, we'll watch you on August 27th in theaters. And Venkat Garu. షార్ట్. అందరికీ నమస్కారం. త్రివిక్రమ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, విఎన్ ఆదిత్య గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. 2 లాక్డౌన్లు ఈ పాండమిక్ని తట్టుకొని మా ఈ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న మా డైనమిక్ ప్రొడ్యూసర్స్ రవి శాస్త్రి గారు, ఏక్తా శాస్త్రి గారు అండ్ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు ఇండస్ట్రీకి నేను ఉన్నాను, తెలుగు ఆడియన్స్కి నేను ఉన్నాను అని మళ్ళీ గుర్తు చేస్తున్న మా డైరెక్టర్ దర్శన్ గారికి, హరీష్ గారికి నా ధన్యవాదాలు. ఆ బండితి సాంగ్లో ఇందాక చెప్పాను సుశాంత్కి, ఆ లాంగ్ హెయిర్లో గర్ల్స్ పెట్టుకొని ఉంటే మన కింగ్ నాగ్ సర్లాగా ఉన్నారు. రియలీ ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్ రియలీ లుకింగ్ నైస్ బ్రో. గుడ్ లక్ టు యూ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి, 2018 మిస్ ఇండియా. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ యూఆర్ మేకింగ్ యువర్ డెబ్యూ విత్ అస్. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం ఐమ్ యాక్టింగ్ విత్ అభినవ్, ప్రియదర్శి, కృష్ణ చైతన్య. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దెమ్. సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ everybody. Thank you.